ప్రకృతి వరి చేను. బోరు చూడండి ఎంత బాగుందో. వరి చేను ఎలా ఉంటుందన్నమాట. వరి చేను మన రైస్ ఏదైతే తయారవుతుందో వీటి నుంచి వస్తుంది రైస్. చూసాం అంత గుడ్ లొకేషన్, అంత చాలా బాగుందో. మధ్యలో తాడి చెట్టు. ఇలా ఉంటుంది అన్నమాట వరిచేను. వరిచేను ఇలా ఉంటుంది. చాలా గుడ్ లొకేషన్, ప్లెజెంట్గా ఉంది. సో మధ్యలో తాడి చెట్టు, అక్కడ రైతులు పనిచేసుకుంటున్నారు. ప్లెజెంట్ వాతావరణము. ఇది ప్రకృతి అంటే. దీని ద్వారానే మనకు రైస్ వస్తాయి, బియ్యం వస్తాయి. దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే.